మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఎస్టీలకు పట్టా భూములతో సమానమైన నష్టపరిహారం ఇస్తామన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా నిలబెట్టుకోరా? అంటే అధికారంలో వచ్చేదాకా ఒక మాట, అధికారంలో వచ్చిన తర్వాత ఇంకో మాటనా? ఓడ దాటేదాకా ఓడమల్లప్ప, ఓడ దాటినాక బోడమల్లప్ప కథనా ఈ కాంగ్రెస్ కథ? అందువల్ల ఇలా రేవంత్ రెడ్డి ఎట్లయిపోయిందంటే సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది అన్నట్టు రేవంత్ రెడ్డి ఆలోచనలన్నీ భూమి చుట్టే తిరుగుతున్నాయి. యూనివర్సిటీ భూములు వదలవు, హిల్ టీపీ పేరిట ఇండస్ట్రీ భూములను వదలవు, నాదర్గుల్ భూముల కథ చూశాం, కోహెడ మార్కెట్ యార్డ్ భూముల కథ చూశాం, లగచెర్ల భూముల కథ చూశాం, యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ భూముల కథ చూశాం. ఇవాళ చూస్తే పరిగిలో మళ్ళా భూములు లాక్కోవడం. భూములు తప్ప నీకు ఇంకోటి పట్టదా? నువ్వు పాలన చేయవయా అంటే భూములు లాక్కోవడం ఏంది? ముఖ్యమంత్రి ఇందిరమ్మ రాజ్యం అంటూ నాటి ఇందిరమ్మ భూములు ఇచ్చింది, నేటి ఇందిరమ్మ పాలనలో భూములు లాక్కుంటున్నారు. ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు బీసీల భూములు లాక్కోవడానికే నీకు అధికారం ఇచ్చిందా? నువ్వు ఎందుకు ఎక్కడ అసైన్డ్ భూమి ఉంటే అక్కడ గద్దల్లాగా ఎందుకు బారుతున్నారు? ఇప్పుడు నిన్న మేము కోహెడకు పోయినాం. తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చెప్పిండ్రు? మేం చెప్పిందే చెప్పింది కదా. ఈ భూమిని మేము బడా పారిశ్రామికవేత్తలకు ఇస్తాం, ఆ దిల్ భూములు హైకోర్టు కేసులున్న భూములు మార్కెట్ కడతామంటాడు. ఆ కోర్టు కేసు దిగాలి ఎప్పుడు, నువ్వు మార్కెట్ కట్టాలి ఎప్పుడు? మేము చెప్పిన దాన్నే ఇలా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా నిజమని ఒప్పుకున్నారు. ఆయనకు ధన్యవాదాలు కూడా చెప్తున్నా నేను. మేము అదే కదా అన్నది. ఆ పారిశ్రామిక ఇప్పుడు ఏమన్నాడు, ఈ మార్కెట్ వేరు ఆ మార్కెట్ వేరు. ఏదైతే మార్కెటింగ్ శాఖ 10 కోట్ల రూపాయలు వెచ్చించి కోహెడలో 200 ఎకరాల భూసేకరణ చేసి అక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా మా నిరంజన్ రెడ్డి గారు మంత్రి గారు వేశారు. ఆనాటి కేసీఆర్ గారి ఆలోచనలతో ఫౌండేషన్ వేసినాం, 350 కోట్ల నిధులు కూడా సమకూర్చి పెట్టినాం. మీరేమంటున్నారు? రెడీగా ఉన్న భూమినేమో పారిశ్రామికవేత్తలకు టీజీఐసీ పేరు మీద కట్టబెడతాం, ఈ భూమి వేరే వాళ్ళకి ఇస్తాం, పక్కన పంచాయతీలో లిటిగేషన్ లో ఉన్నటువంటి దిల్ భూములు మార్కెట్ యార్డ్కి ఇస్తామంటారు. ఇప్పటికీ 11 ఏళ్ల ఆ పంచాయతీ 2015లో కేసు పడ్డది. ఇప్పుడు 2026 11 సంవత్సరాలైనా హైకోర్టులో కేసు దిగలే. అది ఎప్పుడు దిగుతుందో తెలియదు. మరి నువ్వు నిజంగా రైతుల పక్షపాతివైతే, నీది రైతు ప్రభుత్వం అయితే, నీ రైతు డిక్లరేషన్ లో నిజముంటే ఉన్న మార్కెట్ యార్డ్ లో కట్నీళ్లు పెట్టిన పొయ్యి అక్కడ ఆల్రెడీ లేఅవుట్ రెడీగా ఉంది, ప్లాన్ డిజైన్ రెడీగా ఉంది, డబ్బులు రెడీగా ఉన్నాయి. ఇక్కడనే టెండర్ పిలవండి, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ రాష్ట్రంలో లక్షలాది మంది రైతులకు ఉపయోగపడే మార్కెట్ నిర్మించండి. మీరే భూసేకరణ చేయలే. నేను మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే కోహెడ భూములకు 10 కోట్ల రూపాయలు చెల్లించి ఆ రోజు మేము భూసేకరణ చేసినాం. కేసీఆర్ గారి ఆలోచనతో నిరంజన్ రెడ్డి గారు వెళ్లి ఫౌండేషన్ వేసిండ్రు. దాన్ని కొనసాగించమంటే ఈ భూములు టీజీఐసీకి ఇచ్చి దాని నుంచి పారిశ్రామికవేత్తలకు ఇస్తాం, ఇది వేరే మార్కెట్. అసలు మార్కెట్ యార్డు రాష్ట్ర ప్రభుత్వం నడిపే మార్కెట్ నేమో పంచాయతీలో పెడుతున్నారు. అదే కావాలంటే పారిశ్రామికవేత్తలకు ఇవ్వండి, ఇక్కడ మార్కెట్ కట్టండి. ఇప్పటికైనా ఈ చిల్లర కార్యక్రమాలు మానండి, భూముల వెంట పడకండి, పేదల భూములు లాక్కోకండి. ఇవాళ 22A పెట్టిన భూములన్నీ నిషేధిత జాబితాలో పెట్టి భూ దోపిడీ ఈ రాష్ట్రంలో జరుగుతా ఉంది. నిషేధిత జాబితాను రివ్యూ చేసి తక్షణమే ఎత్తివేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ముఖ్యంగా మేము పరిగి వెళ్తున్నది ఆ ఎస్సీ ఎస్టీ బీసీల మంచి భూములు, పంట బండే భూములు, బంగారం లాంటి భూముల్లో ఇచ్చిన ఇండస్ట్రియల్ నోటిఫికేషన్ ను ఉపసంహరించుకోవాలని, ఆ భూములు తిరిగి రైతులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు తిరిగి ఇచ్చేదాకా, ఆ రైతులకు న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షపాతిగా రైతుల వెంట నిలబడుతుంది. వాళ్ళు అరెస్ట్ చేసినా మేము వెళ్లాలని నిర్ణయించుకున్నాం, తప్పకుండా వెళ్తాం.
పరిగిలో భూసేకరణపై తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. పరిగి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. బీఆర్ఎస్ నేతల్ని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. కోకాపేటలో మాజీ మంత్రి హరీష్ రావును హౌస్ అరెస్టు చేశారు. మాజీ మంత్రి సబితతో పాటు మరికొందరు నేతల్ని గృహ నిర్బంధం చేశారు. పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు.